ఒకరోజు అడవిలో నుంచి తిరిగి వస్తున్న రాజు రోడ్డు పక్కన బాధతో ఏడుస్తున్న ప్రజలను చూశాడు. వాళ్ల సమస్యలు విన్న రాజు 2 రోజుల్లో మీ కష్టాలన్నీ తీర్చుతాను అని మాట ఇచ్చాడు. కాని రాజ్కు ఒక పెద్ద బాధ ఉంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఒక రహస్య మనిషి రాజు దగ్గరకు వచ్చి నీకు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూపిస్తాను. కాని ఆమె గతం గురించి ఎప్పుడూ అడగకూడదు అన్నాడు. తర్వాత ఒక చిన్న మట్టి కుండ చూపించి ఇదే నీ భార్య అన్నాడు. రాజు ఆశ్చర్యపోయినా ఒప్పుకున్నాడు. ఆ చిన్న కుండ అడవివైపు తిప్పుకుంటూ వెళ్ళింది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. దారి మధ్యలో ఒక నది వచ్చింది. అక్కడ అద్భుతం జరిగింది. ఆ కుండలో నుంచి ఒక అందమైన యువతి బయటకు వచ్చింది. ఆమె నదిలో స్నానం చేసి మళ్లీ కుండలోకి వెళ్ళింది. ఇది ఒక వ్యక్తి చూసి రాజుకు చెప్పాడు. రాజు నమ్మలేదు. తరువాత రోజు రాజు తానే ఆ కుండను అనుసరించాడు. ఒకరోజు ఆ కుండ అడవిలోకి వెళ్ళింది. దారి మధ్యలో నది దగ్గర ఆ కుండ నుంచి ఒక అందమైన యువతి బయటకు వచ్చింది. ఆమె నదిలో స్నానం చేసి మళ్లీ కుండలోకి వెళ్ళింది. రాజు ఇది తన కళ్లతో చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అడిగాడు, నీ నిజమైన రూపాన్ని ఎందుకు దాచుకున్నావు? ఆమె స్వరం వినిపించింది. నాకు చిన్నప్పటినుంచి శాపం ఉంది. నేను కుండలోనే ఉండాల్సి వచ్చింది. అది విన్న రాజు వెంటనే కుండను పగలగొట్టాడు. అందమైన యువతి స్వేచ్ఛ పొందింది. వాళ్లు ఘనంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు.